ఇప్పుడు కోవిలపాట్టు తమిళనాడు, అలాగనే కర్నూలు ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి సభలలోని కొన్ని దేవుడు చేసినటువంటి అద్భుత కార్యములను చూచి ప్రభువును మహిమపరుద్దాం. ఆనందన్ ఆయన యొక్క కిడ్నీలు పనిచేయకుండా ఆయన తన యొక్క ట్రిపాడ్ సహాయంతో నడిచేటువంటి వాడు. ఇప్పుడు ఆ అవసరత లేకుండా ఆయన నడవగలుగుతున్నాడు, స్వస్థత పొందాడు. వరుణ్ ఈ చిన్న అబ్బాయి పుట్టినప్పటి నుండి పోలియో కారణము చేత నడవలేని స్థితిలో ఉన్నాడు. కానీ ప్రభువు ముట్టిన వెంటనే ఇతను నడవడం ప్రారంభించాడు. జయమ్మ ఈమె యొక్క బ్రెయిన్ సెల్స్ అన్ని కూడా డ్యామేజ్ అయిపోయి తన పుట్టుక నుండి ఆమె కుంటితనముతో ఉండింది. ఇప్పుడు ఆమె దేవుని తాకిడి పొంది నడవగలుగుతుంది, గెంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది. ఆదిలక్ష్మి 6 సంవత్సరాలుగా నడవలేని స్థితిలో ఉంది. ఇప్పుడు ఈమె నడవగలుగుతూ ఉంది. స్వరూప 45 సంవత్సరాలుగా చెవిటితనముతో నడవలేని స్థితిలో ఆపరేషన్స్ ఫెయిల్ అయిపోయి నిస్సహాయ స్థితిలో ఉండింది. ఇప్పుడు దేవుడు ఆమెను ముట్టగా ఆమె వినగలుగుతుంది, నడవగలుగుతూ ఉంది, స్వస్థత పొందింది. సుభాషిణీ దేవి ఈమెకు మూత్రపిండముల సమస్య, గుండె సమస్యలతో బాధపడుతూ ఉంది. ఆపరేషన్ లేకుండా దేవుడు ఈమెను స్వస్థపరిచి ఉంటున్నాడు. మహేషన్ కడుపులో క్యాన్సర్తో సుమారు 12 సంవత్సరములుగా పడక మీదే ఉన్నాడు. సుమారు 500 దురాత్మల చేత పీడింపబడుతూ ఈ యొక్క సభలకు రావడం జరిగింది. దేవుడు ఇతన్ని సంపూర్తిగా విడుదల ఇచ్చి స్వస్థపరిచి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సహోదరి డాక్టర్ జేన్ జాషువా గారు ప్రార్థించినప్పుడు దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు జరిగించాడు. అఖిలాష్ పేరు పెట్టి పిలువబడి జ్ఞానముతో నింపబడ్డాడు. శాంతకుమారి థైరాయిడ్ గడ్డ కనిపించకుండా వెళ్లిపోయింది. చంద్రశేఖర్ మూత్రపిండముల పాడైపోయి 2 నెలలుగా అతను మూత్ర విసర్జన చేయలేక ఒక ట్యూబ్ ద్వారా ఆయన చేస్తుండగా నడవలేని స్థితిలో ఉన్నప్పుడు ఈ మీటింగ్స్ కు అతన్ని తీసుకురావడం జరిగింది. దేవుడు అతన్ని ముట్టి స్వస్థపరచగా ఆయన నడవడం ప్రారంభించాడు. మేరీ డాక్టర్ జేన్ జాషువా గారు ప్రార్థించేటువంటి సమయంలో ఈమె ఒక దర్శనం చూసింది. 10 సంవత్సరాలుగా ఆమెకున్నటువంటి సమస్య వెళ్లిపోయింది, స్వస్థత పొందింది. ఏబేజ్ 12 సంవత్సరాలుగా నడవలేని స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు 100% ఇతను స్వస్థత పొందాడు. చిట్టిబాబు 1 సంవత్సరం నుండి నడవలేని స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన నడవగలుగుతున్నాడు.
సమూల దురాత్మ చేత పీడింపబడుతూ ఉన్నాడు. యేసు నామములో ప్రార్థించి గద్దించగా అతను విడుదల పొంది స్వస్థత పొంది ఉంటున్నాడు. ఎస్జే సేవ్స్ ట్రస్ట్ ద్వారా జరిగినటువంటి కొన్ని కార్యక్రమములను మీకు చూపించుచున్నాము. సుమారు 350 మంది మానసిక పిల్లలకు క్రిస్మస్ బహుమతులు తిరుచిలో ఇవ్వడం జరిగి ఉంటున్నది. వృద్ధులకు బట్టలు మరియు వారికి నిత్యావసర వస్తువులను కూడా అందించుట జరిగి ఉంటున్నది. తమిళనాడులోని కాలకుర్చిలో 450 మంది కుష్ఠరోగులకు వారి పిల్లలకు సహాయాన్ని అందించడం జరిగి ఉంటున్నది. తమిళనాడులోని కరూర్ మారుమూల ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి సేవకులకు చర్చి కట్టుకొనుటకు సహాయము అందించుట జరిగినది. తమిళనాడులోని కరూర్లో సుమారు 1200 మంది పేద పిల్లలకు, ఎయిడ్స్ బాధితులకు, అనాథలకు వస్త్రములు, ఆహారము, నిత్యావసర వస్తువులు, విద్యా సహాయము చేయుట జరిగి ఉంటున్నది. ఇవన్నీ కూడా మీ యొక్క నిరంతర ప్రేమ సహకారములను బట్టి చేయడం జరిగింది కనుక మీకు మా యొక్క వందనాలు తెలియజేస్తుంటున్నాం. దేవుడు తన ఆకాశపు వాకిళ్లను విప్పి మిమ్మల్ని దీవించునుగాక.